ప్రేమ అంటే చూడంగానే పుట్టేది కాదు, చూడంగానే పుట్టేది ప్రేమ కాదు, అది వ్యామోహం, ఆకర్షణ. వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ అశాశ్వతమైన ప్రేమ, స్వార్థంతో కూడిన ప్రేమ, అవసరాలతో కూడిన ప్రేమ, మరి స్వచ్ఛమైన ప్రేమ, కల్తీ లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, గొప్పదైన ప్రేమ ఎవరిదో తెలుసా? దేవునిదే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాటను రాయించాడు దేవుడు. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనం ఏమన్నాడు తెలుసా? దేవుడు ప్రేమ స్వరూపి. అంటే అర్థం ఏంటి? పుట్టినోట్లు ఏమించాడు తెలుసా? దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. మరి ఈ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఇందులో తప్పులు ఎదుగుదామన్నా కనబడని ప్రేమ అండి దేవునిది. మధ్యలో విడిచిపెట్టలేదండి దేవునిది. మన మనుషుల ప్రేమ బాగున్నంత సేపు నువ్వు సూపర్ అంటారు, ఏదైనా తేడా వచ్చిందంటే నువ్వు వేస్ట్ అని తిడతారు. స్వార్థపూరితమైనది, కల్తీ కలిగినది మనుషుల ప్రేమలో. నిజమండి, పెట్టినంతసేపు గొప్పగా మాట్లాడతారు, ఏదైనా తేడా వచ్చిందనుకోండి ఏమంటారు తెలుసా? నువ్వు చచ్చిపో అంటారు నిర్దాక్షిణ్యంగా. వాళ్ళ ఇంట్లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు, తాళికట్టిన భార్య అవ్వచ్చు, కట్టకపోయిన ప్రేమించిన ప్రియురాలు కావచ్చు, కానీ అమర ప్రేమికులు ఎవరో తెలుసా? దేవుడేనండి. అమర ప్రేమికుడు. దేవుని ప్రేమకు చావు లేదు.